ఎవరికైనా కానివ్వండి ఒక్కోసారి గొంతులో కఫం కనుక అడ్డం పడితే ఏ డాక్టర్ కూడా ఏం చేయలేడండి. ఎక్కువసేపు బ్రతకడండి. ఓ పావు గంట కూడా పావు గంట 20 నిమిషాల మించి బ్రతికే అవకాశం కూడా లేదండి. దానికి ఒకటే మార్గం అండి. చేదు దొండ తీగలు ఉండేవండి ఎక్కువగా పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు అన్నీ కూడా ప్రహరీలు కట్టి అవి కూడా కొంచెం కనుమరుగు అవుతున్నాయి. ఆ చేదు దొండ తీగ ఆ ఆకు కనుక రసం తీసి తాగిస్తే వెంటనే ఆ కఫం తెగిపోయి మనిషి లైన్లోకి వచ్చేస్తాడండి. మరి ఇట్లా అక్కడక్కడ కూడా ఈ చేదు దొండ తీగలు మాత్రం లేకుండా పోతే చాలా మనకి ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి చేదు దొండ తీగలను మనం కాపాడుకోవాలి. మరి ఇక అంతకంటే మార్గం లేదండి. ఇంకోటి ఏంటంటే ఈ కఫం అడ్డం పడకుండా ఉండాలంటే ఒక 5 రోజులకు ఒకసారి అన్నా కానీ 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళల్లో 2-3 స్పూన్లు ఉప్పు కలిపి అవి నిదానంగా త్రాగాలండి. త్రాగిన తర్వాత 2-3 నిమిషాలకు ముఖం కడిగేటప్పుడు డోకుతుంటే మొత్తం ఆ నీళ్ళతో పాటు కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. దీన్నే జలధౌతి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక అది ఎర్లీ మార్నింగ్ అండి ఇట్లా చేసేటప్పుడు భోజనం ఆ ముందు రోజు సాయంకాలమే 6-7 గంటలలోపు చేసేయటం ఉత్తమం అండి. అంటే అప్పుడు ఇది చేయడానికి అనువుగా ఉంటుంది. ఏ 10 గంటలకో భోజనం చేసి పడుకుంటే కొంచెం ఇది చేయటం ఇబ్బంది అండి. దీన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆరోగ్య సూత్రం తెలుసుకుని కొంచెం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందండి.